హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ నా వాయిస్ మారిపోయిందండి. ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారంకి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఇదేమో పచ్చిపప్పు, పప్పు పూర్ణాలకు అనమాట. పప్పు పూర్ణాల పైపోతకేమో 1 గ్లాసు మినపప్పుకి 1 గ్లాసు బియ్యం అండి. అలానే 1/2 కేజీ పచ్చిపప్పుకి 1/2 కేజీ బెల్లం. ఇది వచ్చేసి కొలతలు అనమాట. అలానే గారెలకు కూడా నాకు కావాల్సినన్ని నానబెట్టేసుకున్నాను. అంటే నేను వచ్చేసి 1 కేజీ దాకా మినపప్పు అనేది నానబెట్టుకున్నానండి. ఇది వచ్చేసేమో పప్పు పూర్ణాలకి. చింతపండు ఏంటంటే ఇవన్నీ ముందే మనం నానబెట్టేసుకొని, చింతపండు కూడా నానబెట్టుకొని, అది పులుసు అదంతా తీసేసుకుంటే అంటే త్వరగా అయిపోద్దండి ప్రసాదాలు అనేది. అది కూడా నేను తర్వాత ఇంకొక వీడియో అనేది తీస్తాను, ఎంత క్విక్గా అయిద్ది అనేది మీకే తెలుస్తుంది. ఇవన్నీ నానిన తర్వాత అండి పచ్చిపప్పుని నేను కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చేసాను. అప్పుడు పప్పు ఉడికిపోతుంది కదండి. ఇదిగోండి, దీంట్లో మనం బెల్లం వేసేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు ఏంటంటే స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుందండి. 2 రోజులైనా సరే మనం పప్పునాలు తయారు చేసుకున్నాక ఏమీ కాదండి. దాంట్లోనే యాలక్కలు కూడా వేసేసాను. మనకి కొంచెం గట్టిగా అయ్యేలాగా కుక్కర్లో ఉడకబెడతానే ఉండాలండి. అది ఒక పొయ్యి మీద పెట్టేసుకుంటే మనం గారెల పిండి అవన్నీ కూడా త్వరగా వేసేసుకోవచ్చు. అది గట్టిగా అయ్యేటప్పుడు మనం వీలైనంత ఎక్కువగానే నెయ్యి వేస్తానండి. నేను నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ కదుపుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. చూసారా, ఇంత థిక్నెస్ వచ్చేదాకా ఉంటే మనకి ఉండ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత స్టవ్ కట్టేసి అది పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. ఈలోపు నేను మిక్సీకి కూడా వేసేసానండి. ముందు వచ్చేసి పప్పున్నాలకి పూతపిండి అనేది వేసాను. ఆ తర్వాత వచ్చేసి గారెపిండి అనేది వేసానండి. ఇది కూడా అంతేనండి, మనకు కొంచెం మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్పూన్తో అలా అన్నప్పుడు కొంచెం కిందకి దానంతట అది జారేలాగా వేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా. చూసారా, అట్లా వస్తే సరిపోతుందండి. ఇంకా మనం వాటర్ కలిపే పని అనేది ఉండదు. పూర్ణాలు వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ మనం టేస్ట్గా తగ్గట్టు వేసుకొని పూర్ణాలు దాంట్లో వేసి పప్పు పూర్ణాలు చేసుకోవటమేనండి. దానికి ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇవి వచ్చేసి ఉండలు కూడా పక్కన చేసేసుకున్నానండి. ఈలోపు చింతపండు కూడా పెట్టాను. చింతపండు కూడా ఒక పొయ్యి మీద పులుసు అనేది కాగుతూ ఉంటుంది. ఈలోపు ఇది కూడా నాకు అయిపోతుంది కదండి. అంటే ఈజీగా మనం క్విక్గా చేసుకునేలాగా చేసుకోవటమేనండి. అంత మనం వర్క్ చేసినట్లు కూడా అనిపించదు. ఇంకా చెప్పాలంటే గారెపిండి, పూర్ణాల పిండి అనేది మనం ముందు రోజు నైట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందండి. అలానే చింతపండు కూడా నానబెట్టేసుకొని పిండి అదే పులుసు పిండి అది కూడా ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ ఆత్రి అనేది క్విక్గా అయిపోతుందండి. ఇంకా మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నెయ్యితో చెయ్యి తడుపుకొని మనం ఉండనేది ప్రిపేర్ చేసుకోవటమే. నేనైతే 1/2 కేజీ కన్నా ఎక్కువే వేసానండి పచ్చిపప్పు. అలానే బెల్లం కూడా. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది. ఏమంటారు, మనం ప్రసాదాలు చూసేటప్పుడు టేస్ట్ అనేది చూడం కదా, అయినా సరే పర్ఫెక్ట్గా వస్తాయండి. అదైతే నాకు బాగా నచ్చుతుంది. విడిగా వండుకున్నప్పుడు కన్నా ప్రసాదాలు చేసినప్పుడు మాత్రం మనం టేస్ట్ చూడకుండా వేస్తేనే టేస్ట్ చాలా బాగుండిద్ది అనిపించింది అనమాట. ఇలా ఉండలనేవి ప్రిపేర్ చేసుకున్నానండి నేను. బాగా రౌండ్గా బాగా వచ్చినాయి కదా. ఆ తర్వాత పిండిలో ఉప్పు అనేది కలుపుకుంటున్నానండి, మనకి టేస్ట్కి సరిపడా.
ఆ పొయ్యి చుట్టుపక్కల ఇగ్నోర్ చేయండి. మనం వంట చేసేటప్పుడు ఎవరిదైనా అలానే ఉంటుంది. నాది కూడా అంటే నా పొయ్యి కూడా మరి అన్నీ చేసుకునేటప్పుడు అన్నీ నీట్గా పెట్టి చేయాలి అంటే అవ్వదు కదండి. పండగలప్పుడైతే మెయిన్ అనమాట. మిగతా టైంలో అంటే మనం ఖచ్చితంగా శుభ్రం చేసుకుంటానే ఉంటాము. ఇది శుభ్రం చేసుకొని నేను అదిగోండి చూసారా పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని చేసుకుంటుంటేనే అది పొంగిద్ది ఇది పొంగిద్ది, ఇంకా అట్లా చేసేదేం లేదండి. ఇంకా ఉప్పు అంతా వేసి బాగా స్మూత్గా ఒక 2 to 3 మినిట్స్ అనేది నేను కలుపుకున్నానండి. పిండిని మంచిగా వస్తాయని. పగలటం అలాంటివి ఏమీ ఉండదండి, చక్కగా వస్తాయి. అవి నేను ఇంకా పిండిలో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసానండి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకున్నాను అనమాట. చూసారా పిండి కరెక్ట్గా దానికి అంటుకుపోతుందండి. ఇంకొంచెం నీళ్ళు వేస్తే మరీ జారుగా అయిపోతుంది అన్నట్లు నేను ఇలానే చేసేసాను. ఇంకా అలా ఒక్కొక్కటి మనం వేసుకోవటమేనండి. ఫస్ట్ మనం అమ్మవారికి ఒక 5 అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి. దీనికి బాండీకి నిండుగానే వేసాను వేయటానికైతే. ఇక్కడ ఒకటండి, నేను వీడియో అనేది గారెలు ముందు వేసి ఆ తర్వాత పూర్ణాలు అనేది వేసానండి. ఎందుకంటే స్వీట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏమన్నా మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఉండనేది పగిలినా ఆ ఆయిల్ అనేది స్వీట్ వస్తుంది కాబట్టి అందుకని నేను ముందు గారెలు ప్రిపేర్ చేశానండి. కాకపోతే ఇక్కడ వీడియోలో అటు ఇటుగా వచ్చిందనమాట. నేను యాడ్ చేసేటప్పుడు అలా చేశాను. పూర్ణాల తర్వాత వచ్చింది గారెలు అనేది. చూసారా ఇలా వేసుకొని అవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. క్రిస్పీగా పైన లోపల తీయగా చాలా అంటే చాలా బాగా టేస్ట్ అనేది వచ్చింది. వీటి వల్ల మళ్ళీ నాకు కోల్డ్ అనేది వచ్చిందండి. కొంచెం జలుబు ముక్కు పట్టేసింది, వాయిస్ అనేది చేంజ్ అయ్యింది. ఇది చింతపండు అండి. చింతపండును కూడా అట్లానే పులుసు పిలుసుకొని కుక్కర్లో ఎందుకంటే అండి ఇట్లా మూత పెట్టేస్తే మనకు పొయ్యి నిండా కానీ గోడ నిండా వాల్కి కానీ ఆ చిందులు అనేవి పడతా ఉంటాయి కదండి. మళ్ళీ మనం ఇంకొక క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అలా లేకుండా కుక్కర్లో పెడితే కొంచెం హైట్గా ఉంటుంది కాబట్టి అలా పొయ్యి చుట్టూ పడే అవకాశం తక్కువగా ఉంటుందండి. ఇలా మూత పెట్టడం వల్ల గోడ మీద కూడా చుక్కలు అనేది పడకుండా ఉంటుందండి. నేను వంటల్లో ఎక్కువ నువ్వుల నూనెని వాడతాను. గానుగ నూనె అంటారు కదండి, అదనమాట. దాంతో అది నేను కొంచెం వేసాను. తర్వాత కల్లుప్పు వేసాను, కొంచెము జీలకర్ర పొడుము, కొంచెం మెంతి పొడుము వేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా వేసానండి. అవంతా నేను ఎందుకు చూపించలేదంటే మామూలుగా చూపించాను. అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఇది తీస్తా అవి అంటే కష్టంగా ఉందండి. అందుకని నేను మీకు చూపించాను. ఎందుకంటే ట్రైప్యాడ్ పెట్టడానికి వచ్చేసి ఆ పొయ్యి దగ్గర అంతా మనకి పండగ టైం కదండి, ఇవన్నీ అవ్వవు. అందుకని కొంచెం పసుపు కూడా వేసానండి. కాసేపు ఉడకబెట్టిన తర్వాత ఇంకా అన్నం అనేది కుక్కర్లో అన్నిటికీ అండి, అంటే దద్దోజనము, పులిహారకి, రైస్కి ఒకటే కుక్కర్లో పెట్టేశాను. నాకు కావాల్సినంత పులిహార తీసుకున్నా అండి. తాలింపులో కూడా తాలింపు గింజలు అన్నీ వేసేసి కొంచెం ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, కరివేపాకండి ఇది వేసాను నేను. వేసి తాలింపు పెట్టేసి ఇచ్చానండి. మా వారు వచ్చేసి కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇంకా చింతపండు గుజ్జు వేసుకొని పులిహార అనేది ప్రిపేర్ చేసేసాను. అంటే క్విక్ ప్రాసెస్లో మనకి ఈజీగా అవుతుందండి. ఎక్కువ పని చేసాము అనేది అనిపించదు అనమాట. ఆ 1 అవర్ అనేది మనం కష్టపడితే ప్రశాంతంగా పూజ అనేది చేసేసుకోవచ్చండి. ఇది కూడా అంతేనండి. ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయిందనమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా.
బయట ఉప్పు ముగ్గు అని వస్తుందండి. అంటే బయట ఎక్కడో ఉన్నది కూడా మాకు ఇంట్లోకి వినిపిస్తుంది. కొంచెం ఏమన్నా మీకు అది వినిపిస్తే కనుక ఇగ్నోర్ చేయండి. పులిహోర అయిపోయిన తర్వాత గారెపిండి అండి. చెప్పాను కదా, అటు ఇటు క్లిప్లు అనేది మారిద్ది. గారెపిండి కూడా కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకొని మిక్సీ అనేది పట్టానండి. నాకు గ్రైండర్ ఉంది, కాకపోతే మిక్సీలో త్వరగా అయిపోతుందన్న ఉద్దేశంతో మిక్సీనే వేస్తాను. టేస్ట్ అనేది నాకు రెండు ఒకలాగే ఉంటుందండి. వేడివేడిగా తింటే ఏదైనా బాగానే ఉంటుంది, చల్లారితే కొంచెం మనకి అర్థమవుతుంది టేస్ట్ అనేది. అంటే గ్రైండర్దే బాగుంటుంది, కాకపోతే నేను ఈజీగా చేసుకోవాలి కాబట్టి ఇలా అండి. కొంచెం గట్టిగానే చేసుకుంటాను. ఎటు మనం చేయి తడుపుకొని వేసేటప్పుడు ఎటు అది పిండి అనేది లూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఈ గారెలు కూడా అండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను అనమాట. ఇవి వేసుకుంటానే అండి ఒక పొయ్యి మీద పాల పొంగల్ అనేది పెట్టాను. పాలు పెట్టేసి అది పొంగొచ్చిన వెంటనే బియ్యము, కొంచెం కందిపప్పు వేసింది నానబెట్టుకున్నానండి ముందే, అవి వేసాను. ఆ తర్వాత బెల్లం వేసేసి యాలకుల పొడి వేసి కొంచెం నెయ్యి అనేది వేసానండి లాస్ట్లో. మధ్య మధ్యలో అది కలుపుకుంటూ ఇటువైపు గారెలు చేసుకుంటూ అట్లా ప్రసాదాలు చేసుకుంటూ నా ప్రసాదాలను అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఎలానో చూసారా, పొంగలి కూడా రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఏ ప్రసాదాలు చేశాను అవన్నీ కూడా మీకు వీడియో నెక్స్ట్ వస్తుందండి. ఇది వచ్చేసి దద్దోజనం అండి, మా బాబు కలుపుతున్నాడు. ఇది రైస్లో ఇంకా పెరుగు, సాల్టు, తాలింపు పెట్టానండి. తాలింపు కూడా వేసేసాము. తాలింపు కూడా మామూలే, ఇంకా స్పూన్తో వేస్తుంటే త్వరగా అవ్వాలి కదా అన్నట్లు నేను వేసేటప్పటికి ఎక్కువ పెరుగు పడిపోయింది. పర్లేదు, నో ప్రాబ్లం. తాలింపు గింజలండి, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసాను. మిరియాలు ఎక్కువ వేసాను అనమాట. దద్దోజనం అంటే నేను మిరియాలు కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అందరిలాగే నన్ను కూడా ఆదరించండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇలా నా ప్రసాదాలు అయితే తయారు చేశానండి వరలక్ష్మి వ్రతానికి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా. చాలా క్విక్గా అయిపోయేలాగానే చేసుకున్నానండి. ఇంకా సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకొని దద్దోజనం అనేది ప్రిపేర్ చేసేసామండి. ఇంకా ఏ ప్రసాదాలు చేశాను మొత్తం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.